teacher, after giving the lesson, asks the questions. టీచర్ మనకు ఒక పాఠం చెప్పిన తర్వాత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. Likewise, God also asks the questions after he gave the lessons. అదే రీతిగా దేవుడు కూడా తన వాక్యమును లేదా పాఠాలు బయలుపరిచిన తర్వాత ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. Generally, సాధారణంగా మనం చూసినట్టయితే when a boy comes into the compound, ఒక అబ్బాయి ఆవరణంలోనికి వచ్చాడు అంటే he must heed to the lessons. అతను చెప్పబడే పాఠాలు వినాలి. Here is the first question మరి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటి ప్రశ్న to the man and to the woman also. అక్కడ ఉన్నటువంటి మానవునికి అదే రీతిగా స్త్రీకి, The Adam and Eve. ఆదాము అవ్వకు. The first question to the man, మానవుడికి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, where are you? ఎక్కడున్నావు? That question now God is asking you. ఈ సమయంలో దేవుడు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. You may say physically, I am in the prayer hall. మరి ఒకవేళ అదే ప్రశ్న నీకు అడిగితే నువ్వు నేను ఇక్కడ ఆవరణంలో లేదా ప్రార్థన మందిరంలో ఉన్నాను అని భౌతికంగా కూర్చున్న దాన్ని బట్టి చెప్పొచ్చు. That is a natural question, natural answer. అది ఒక సాధారణమైన స్వాభావికమైనటువంటి ప్రశ్న, మీరు చెప్పేటువంటి సాధారణ జవాబు. Where are you? నీవు ఎక్కడున్నావు? Where are you spiritually? మరి నీవు ఆత్మీయంగా ఎక్కడున్నావు? Are your thoughts wandering somewhere? నీ ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయా? You are somewhere. నీవు ఎక్కడో ఉన్నావు. Are you with the Lord? నీవు దేవునితో ఉన్నావా? What is your answer? ఏంటి నీ జవాబు? Are you a lost person? నశించిపోయిన వ్యక్తివా? Are you a person who was lost? నీవు నశించిపోయిన వ్యక్తివా? You are thinking, you are okay, I am a Christian, I am in the temple of God. నేను పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నేను క్రైస్తవుడను, నేను దేవుని మందిరంలో ఉన్నాను అని అనుకుంటున్నావు. You know very well that you are lost. కానీ నీకు బాగా తెలుసు నువ్వు నశించిపోయిన వాడవని. Your thoughts, your thinking is going after many things and your mind is blank. నీ ఆలోచనలు ఎన్నో విషయాల పైనకు వెళ్తున్నవి, నీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉంది. Some people's mind is absent. కొంతమంది మనసు యాబ్సెంట్ ఉంటుంది. Your body is present. మీ శరీరం ఇక్కడే ఉంటుంది. You are thinking of many things. కానీ ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. But your heart and soul is somewhere. కానీ మీ మనసు, మీ ఆత్మ ఎక్కడో ఉంటుంది. You know perfectly well that you are not saved. నీకు బాగుగా తెలుసు నువ్వు రక్షింపబడలేదు అని. You are always telling, when are you going to be saved? అన్ని వేళలా మరి ఎప్పుడు నీవు రక్షింపబడబోతున్నావు అనేది We'll see, sir. అడగగానే చూస్తానండి అంటారు. I have got many things. నాకు ఎన్నో విషయాలున్నవి, నాకు ఎన్నో పనులున్నాయి, I am a busy man. నేను ఒక బిజీగా ఉండే వ్యక్తిని, I cannot come to God now. ఇప్పుడే దేవుని దగ్గరికి నేను రాలేను. That is one of the devil tricks is that only. సాతాను యొక్క యుక్తుల్లో అదొక యుక్తి. Not now, sir. ఇప్పుడే కాదండి, After some time, I will pray. కొంతకాలం తర్వాత నేను ప్రార్థించుకుంటాను. So the devil tells you like that only. సాతాను అదే రీతిగా నీకు చెప్తూ ఉంటాడు. He is deceiving you. వాడు నిన్ను మోసగిస్తూ ఉన్నాడు. Many people, they think afterwards I will be saved. చాలా మంది రక్షణ తర్వాత చూస్తానులే అంటారు. You know, the devil is whispering you. సాతాను నీకు గుసగుస చెప్తూ ఉంటాడు. I have many works. నాకు ఎన్నో పనులున్నాయి అని చెప్తాడు. Salvation is not now. రక్షణ ఇప్పుడు మాత్రం కాదు. Salvation is for heathen people. రక్షణ అన్యజనుల కొరకు. So where are you now? మరి ఇప్పుడు నువ్వెక్కడున్నావు? Adam, where was he? ఆదాము ఎక్కడున్నాడు? He was hiding. అతను దాక్కుంటున్నాడు. అతను దాక్కుంటున్నాడు. Yeah, always hiding. అన్ని వేళలా దాగుకొనడం. You are hiding. నీవు దాక్కుంటున్నావు. You are hiding before God. దేవుని ముందర కనబడకుండా నువ్వు దాక్కుంటున్నావు. You are not able to tell God what has happened.
ఏం జరిగింది అనే సంగతి నువ్వు దేవునితో చెప్పలేకపోతున్నావు. You have disobeyed God. నువ్వు దేవునికి అవిధేయత చూపించావు. You must seek the Savior. రక్షకుని నువ్వు వెదకాలి. Lord, I have fallen. ప్రభువా, నేను పడిపోయాను, I have disobeyed. నేను అవిధేయత చూపించాను. What you have said, I did not do. మీరు ఏది చెప్పారో అది నేను చెయ్యలేదు. I disobeyed you. నేను మీకు అవిధేయత చూపించాను. You have asked me not to eat that fruit, మీరు నన్ను ఆ పండును తినవద్దు అని చెప్పారు, but I disobeyed. కానీ నేను దానికి అవిధేయత చూపించాను. I did a wrong thing. నేను ఒక తప్పు చేశాను. Instead of coming to God like that, ఆ రీతిగా దేవుని ఎదుటకు రావడానికి బదులుగా, instead of you seeking God, నీవు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళడానికి బదులుగా He Himself is seeking you. ఆయన తానే స్వయంగా నిన్ను వెతుకుతూ ఉన్నాడు. Many times God is asking you, ఎన్నో మార్లు దేవుడు నిన్ను అడిగారు, where are you? ఎక్కడున్నావు, What you have done? ఏం చేశావు నువ్వు. All these questions you are hearing. ఈ ప్రశ్నలన్నీ నువ్వు వింటూ ఉన్నావు. You are not listening properly. నువ్వు సరి అయినటువంటి రీతిగా మాట్లాడలేకపోతున్నావు, వినలేకపోతున్నావు. As though you have not heard. అసలు నీకేమీ వినబడట్లేదు అన్నట్టుగా ఉన్నావు. Your conscience is calling you, నీ questioning you. మనస్సాక్షి నీకు చెప్తూనే ఉంది, నిన్ను పొడుస్తూ ఉంది. Let us put that question to ourselves. కాబట్టి ఆ ప్రశ్నను మనలో మనం పెట్టుకుందాము. Where are you in the sight of God? మరి మనల్ని మనం అడుగుకుందాము, దేవుని దృష్టిలో నువ్వు ఎక్కడున్నావు. That is the first question. అది మొట్టమొదటి ప్రశ్న.